భారతీయ వారసత్వ చట్టం 1925. అబ్బా, ఈ పేరు వినగానే ఏదో బోర్ కొట్టే లీగల్ టాపిక్ అనిపిస్తుంది కదూ. కాని ఒక్క నిమిషం ఆగండి. ఒకవేళ వీలునామా లేకపోతే పిల్లలు లేని భార్యకు భర్త ఆస్తిలో సగం మాత్రమే వస్తుందని మీకు తెలుసా? షాకింగ్ కదూ. ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన మలుపులు, అన్యాయాన్ని ఎదిరించిన సాహసగాథలు అన్నీ ఈ చట్టంలోనే దాగియున్నాయి. వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ ఒక్క ప్రశ్నతో మన ప్రయాణం మొదలుపెడదాం. తన అన్నతో సమానంగా ఆస్తిలో వాటా కావాలని పోరాడిన ఒకే ఒక్క మహిళ దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళల భవిష్యత్తును ఎలా మార్చగలిగింది? ఈ కథ వెనుకనున్న చట్టం గురించే ఈరోజు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. రైట్. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. చాలామంది ఈ చట్టం కేవలం కొందరికే వర్తిస్తుందిలే అని తేలిగ్గా తీసుకుంటారు. కాని వాస్తవానికి దీని ప్రభావం చాలా విస్తృతమైనది. అసలు ఈ చట్టం ఎవరికి వర్తిస్తుంది? ఆస్తి రకాన్ని బట్టి రూల్స్ ఎలా మారిపోతాయో ఇప్పుడు చూద్దాం. ఈ చట్టం ప్రధానంగా భారతదేశంలోని క్రైస్తవులు, పార్సీలు మరియు యూదుల ఆస్తి వారసత్వానికి సంబంధించింది. హిందువులు, ముస్లింలకు వాళ్ల పర్సనల్ లాసున్నాయి. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే వీలునామా ఎలా రాయాలి, అది చెల్లుబాటు కావాలంటే ఏం చెయ్యాలి అనే రూల్స్ మాత్రం మతంతో సంబంధం లేకుండా దాదాపు అందరికీ వర్తిస్తాయి. ఇది చాలా ముఖ్యం. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయముంది. ఆస్తిని బట్టి చట్టం మారిపోతుంది. అంటే భూమి, ఇల్లు లాంటి స్థిరాస్తులు భారతదేశంలో ఉంటే వాటి ఓనర్ ఏ దేశస్థుడైనా సరే మన ఇండియన్ చట్టాలే వర్తిస్తాయి. సింపుల్. కానీ నగదు, బంగారం, షేర్లు లాంటి చరాస్తుల విషయానికొస్తే ఆ ఓనర్ ఏ దేశాన్ని తన శాశ్వత నివాసంగా అంటే డొమిసైల్గా భావిస్తాడో ఆ దేశ చట్టాలు వర్తిస్తాయి. ఉదాహరణకి ఓ అమెరికన్కి ఇండియాలో ఇల్లుంటే దానికి భారత చట్టం వర్తిస్తుంది. కానీ అతని అమెరికా బ్యాంక్ అకౌంట్కి మాత్రం అమెరికా చట్టం వర్తిస్తుంది. చూసారా ఎంత తేడా? సరే, ఇక్కడే అస్సలు కథ మొదలవుతుంది. అందరూ వీలునామా రాస్తారని గ్యారంటీ లేదు కదా. నిజానికి మన దేశంలో చాలామంది రాయరు. సరిగ్గా అప్పుడే ఈ చట్టంలోని మనం అస్సలు ఊహించని రూల్స్ అన్నీ బయటకొస్తాయి. మరి వీలునామా లేకపోతే ఆస్తిని ఎలా పంచుతారు? ముఖ్యంగా అందరూ తప్పుగా అర్థం చేసుకునే ఒక విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చట్టం పరిభాషలో వీలునామా రాయకుండా ఎవరైనా మరణిస్తే వాళ్లను ఇంటెస్టేట్ అంటారు. ఈ యొక్క పదం వెనకే చాలా పెద్ద కథ ఉంటుంది. వీలునామా లేనప్పుడే అసలైన సమస్యలు మొదలవుతాయి. అందుకే చట్టం చాలా స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చింది. ఇది చాలా కామన్గా వచ్చే ప్రశ్న. పిల్లలు లేని భర్త వీలునామా రాయకుండా చనిపోతే అతని ఆస్తి మొత్తం సహజంగానే భార్యకు వెళ్తుందని చాలామంది అనుకుంటారు. మీరు కూడా అదే అనుకుంటున్నారు కదూ. కాని నిజంగా అదే జరుగుతుందా? ఇక్కడే అసలు ట్విస్టుంది. చట్టం ప్రకారం పిల్లలు లేకపోతే భార్యకు కేవలం 50% ఆస్తి మాత్రమే వస్తుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. జస్ట్ 50%. మరి మిగిలిన సగం అది ఆ భర్త రక్త సంబంధీకులకు అంటే కిండ్రెడ్కు వెళ్తుంది. అంటే అతని తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇలాంటి వాళ్లకు వెళ్తుందన్నమాట. ఆస్తి అనేది పుట్టిన కుటుంబం యొక్క రక్త సంబంధానికే చెందాలి అనే పాతకాలపు ఆలోచనే దీని వెనుకున్న లాజిక్. దీన్ని ఇంకాస్త స్పష్టంగా చూద్దాం. ఒకవేళ భర్తకు భార్య, పిల్లలు ఇద్దరూ ఉంటే భార్యకు 1/3 వంతు, మిగిలిన 2 వంతులు పిల్లలందరికీ సమానంగా పంచుతారు. ఒకవేళ పిల్లలు లేకపోతే అప్పుడు భార్యకు సగం, మిగతా సగం భర్త బంధువులకు వెళ్తుంది. అయితే ఒకవేళ ఆ భర్తకు భార్య తప్ప మరి ఏ ఇతర దగ్గరి బంధువులు లేకపోతే అప్పుడు మాత్రం మొత్తం ఆస్తి భార్యకే చెందుతుంది. అయితే చట్టమంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అది రాయి మీద చెక్కిన శాసనం కాదు. సమాజంతో పాటు అది కూడా మారుతూ ఉండాలి. ముఖ్యంగా స్త్రీల హక్కుల విషయాలో. ఒకప్పుడు ఈ చట్టంలో ఉన్న తీవ్రమైన వివక్ష నుంచి పూర్తి సమానత్వం వైపు ఎలా ప్రయాణించిందో ఆ ప్రయాణం వెనుక ఉన్న పోరాటాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ చట్టంలో చాలా దారుణమైన లింగ వివక్ష ఉండేది. ఉదాహరణకు 1986కు ముందు కేరళలోని ట్రావెన్కోర్ ప్రాంతంలో ఒక క్రైస్తవ కుమార్తెకు కొడుకు వాటాలో 4వ వంతు లేదా కేవలం 5,000 రూపాయలు, ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది మాత్రమే దక్కేది. ఈ అన్యాయాన్ని మేరీ రాయ్ అనే ఒక మహిళ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అలాగే 1991లో పార్సీ చట్టాన్ని కూడా సవరించి ఆడ, మగ ఇద్దరికీ సమాన హక్కులు కల్పించారు. ఒక్కసారి ఊహించండి. కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నా సరే
కుమార్తెకు దక్కేది కేవలం 5,000 రూపాయలు లేదా అన్నవాటాలో పావువంతు. ఏదీ తక్కువైతే అది. ఇది ఎంతటి అన్యాయమో మేరీ రాయ్ అనే ధైర్యవంతురాలైన మహిళ ప్రశ్నించారు. ఆమె ఒంటరి పోరాటం వల్లే వేలాది మంది మహిళల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. సరే, ఇన్ని గందరగోళాలు, పాతకాలపు రూల్స్, వీటన్నింటినీ దాటడానికి ఉన్న ఒకే ఒక్క శక్తివంతమైన ఆయుధం వీలునామా. మీ ఆస్తి ఎవరికి చెందాలి, ఎలా చెందాలి అని మీరే నిర్ణయించుకునే హక్కును ఇది మన చేతిలో పెడుతుంది. అయితే ఆ వీలునామా చట్టబద్ధంగా చెల్లాలంటే కొన్ని చాలా కఠినమైన నియమాలు పాటించాలి, లేకపోతే అది చెల్లదు. వీలునామా చెల్లుబాటు కావాలంటే 3 తప్పనిసరి రూల్స్ పాటించాలి. 1. రాసిన వ్యక్తి సంతకం చేయాలి. 2. కనీసం 2 సాక్షులు సంతకం చేయాలి. 3. ఇది చాలా చాలా కీలకమైనది. ఆ 2 సాక్షులు వీలునామా రాసిన వ్యక్తి కళ్లముందే, అతని సమక్షంలోనే సంతకాలు చేయాలి. అంతా ఒకే చోట ఒకేసారి జరగాలన్నమాట. ఈ 3వ రూల్ ఎంత ముఖ్యమో చెప్పడానికి ఒక నిజంగా జరిగిన కథ చెప్తాను. ఒక కేసులో తండ్రి వీలునామాపై ఒక సాక్షి అక్కడే సంతకం చేశాడు, కాని రెండో సాక్షికి వేరే పనుందని ఆ పేపర్ని ఇంటికి తీసుకెళ్లి సంతకం చేశాడు. టెక్నికల్గా రెండో సంతకం తండ్రి సమక్షంలో జరగలేదు. అంతే, కోర్టు ఆ వీలునామాను కొట్టివేసింది. ఒక్క చిన్న పొరపాటు వల్ల ఆస్తి మొత్తం గొడవల్లోకి వెళ్ళిపోయింది. ఇక క్రైస్తవులు, పార్సీల విషయంలో మరో స్టెప్ ఉంది. వీలునామా ద్వారా ఆస్తిని పొందాలంటే ఆ వీలునామా అసలైనదేనని కోర్టు నుంచి ఒక సర్టిఫికెట్ పొందాలి. దాన్నే ప్రొబేట్ అంటారు. ఇదొక రకంగా కోర్టు వేసే ఫైనల్ స్టాంప్ లాంటిది. ఇది లేకుండా ఆస్తులను బదిలీ చేయడం కుదరదు. కాబట్టి మనం నేర్చుకున్న కీలకమైన విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. 1. వీలునామా లేకపోతే పిల్లలు లేని భార్యకు భర్త ఆస్తిలో సగం మాత్రమే దక్కే ప్రమాదముంది. 2. వీలునామా చెల్లుబాటు కావాలంటే 2 సాక్షులు తప్పనిసరిగా రాసిన వ్యక్తి సమక్షంలోనే, అంటే అతని కళ్ల ముందే సంతకం చెయ్యాలి. ఇది మర్చిపోవద్దు. చివరగా మేరీ రాయ్ లాంటి ఒక వ్యక్తి ధైర్యం అన్యాయమైన చట్టాన్ని ఎలా మార్చగలదో, సమానత్వం వైపు మనల్ని ఎలా నడిపించగలదో చూశాం. వెళ్లే ముందు ఒక ఆలోచనను వదిలి వెళ్దాం. మనది ఒకే దేశం, ఒకే రాజ్యాంగం. కాని వారసత్వం విషయంలో హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, పార్సీలకు ఇలా వేర్వేరు చట్టాలున్నాయి. ఇలా వేర్వేరు నియమాలుండటం వల్ల కలిగే ప్రయోజనాలేంటి, సవాళ్లేంటి? దీని గురించి ఆలోచించండి.